మిరియాల శివప్రసాద్ గారు గుంటూరు నుంచి కళాకారుల కుటుంబం వీరిది. వీరు 4 నెలల క్రితం వచ్చారు. అప్పుడు వచ్చినప్పుడు తీవ్రమైన అప్పుల్లో ఉన్నారు, ఇబ్బందులు ఉన్నారు. పెట్టుకున్నాక చాలా బాగా కలిసి వచ్చిందని చెప్పడానికి వచ్చి చక్కగా సన్మానం అది చేసి మంచి మాటలు అందరికీ చెప్దామని. అయ్యా, మీ పూర్తి పేరు? మిరియాల శివప్రసాద్ స్వామి. అయ్యా, ఏం చేస్తుంటారు తమ్ముడు? మేము జానపద కళాకారులం అండి. దేవస్థాన ఉత్సవాలకి ప్రభుత్వ పథకాలు ప్రచారం చేస్తుంటాం. మరి దగ్గరికి 2022 ఒకసారి వచ్చాను నేను. ఇట్లా యూట్యూబ్లో వీడియోస్ చూసి ఆ రోజు ఎంతో నమ్మకంతో వచ్చా, కొద్దిగా మంచి జరిగింది. మళ్ళీ రావడం జరిగింది. తమ దర్శనార్థం కాలేదు నాకు. ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళకముందు తమరు కలుద్దామని వచ్చాను. తమరు ఉన్నారు, సంతోషంగా వెంటనే స్వీట్ తీసుకొని వచ్చేసి ఎంతో ఆనందంగా ఉంది. అప్పుడప్పుడు అనుకుంటారు కదా, మనశ్శాంతిగా ఉంటుంటుంది. అప్పులన్నీ తీరిపోయినాయా? ఒక సంవత్సరంలో ఒక 7-8 లక్షలు సంపాదించుకున్నామండి. ఇంకా ముందుకు వెళ్ళాలి, రాజధానిలో స్థలం కొనుక్కో ఇల్లు కట్టించుకోవాలని కోరిక. బ్రహ్మాండమైన ఇల్లు కడదామని అనుకున్నది. మళ్ళీ మీరు చిన్న ఇల్లు కట్టద్దు, మినిమం 500 నుంచి 1000 గజాలు అనుకోండి. కమర్షియల్ కాంప్లెక్స్ లాగా అనుకోండి చాలు, అంతే. మిగిలిందంతా అమ్మవారే చేసి పెట్టద్దు. మీరు 8 లక్షలకి 10 లక్షలకే సంతోషపడుతున్నారు కాదు, కోట్ల మీద సంపాదిస్తారు. మీరు కోరుకోవటమే ఆలస్యం. కోరుకునేటప్పుడు మీరు మొహాట పడకుండా కోరుకోండి. ఎందుకంటే అమ్మవారికి పెద్ద కోరికలు తీర్చడం చాలా ఈజీ. చిన్న కోరికలు నెమ్మదిగా తీరుస్తారు. అందుకని పెద్ద అని అనుకోండి. దాంతో కూడా ఏదైనా వ్యాపార వ్యవహారం కూడా అనుకోండి. మీకు అనుకోకుండానే అన్ని కలిసి వస్తాయి. రూపాయి కూడా పెట్టుబడి ఎక్కడ పెట్టద్దు. రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా 100 కోట్ల లాభం వచ్చే మార్గం ఏంటంటే అమ్మవారిని అడగాలి. మీరు అనుకోవద్దు, నేను కళాకారుల కుటుంబం ఏంటి 100 కోట్లు అడగటం ఏంటని. అమ్మవారికి అదేం ఉండదు, ఎవరికైనా ఇస్తుంది. 10,000 కోట్లకు సంపాదించిన వాళ్ళు 1000 మంది ఉన్నారు నా దగ్గర. అద్భుతంగా అవుతుంది. మీరు మనస్ఫూర్తిగా కోరుకోండి స్వామి, అన్నీ అయిపోతాయి. రాబోయే కాలం అంతా అద్భుతంగా అవుతుంది. శుభం భూయాత్, శుభం భూయాత్, శుభం భూయాత్.